హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎలాంటి మంచి లా అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో వస్తాయి కాబట్టి మీ యొక్క ఒక కన్ను అనేది నా ఛానల్లో వేసి ఉంచుకోండి. సో వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏపీ లా సెట్ అండ్ పీజీ లా సెట్ మనకి దగ్గరలోనే ఉంది ఎగ్జాము. సో దానికి సంబంధించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ముందుగా అయితే నేను ఆల్రెడీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, అంటే మంచిగా ర్యాంక్ రావాలంటే ఎలా చేయాలి అనేది నేను ఛానల్లో ఆల్రెడీ మీకు నెల ముందే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఏంటంటే దానిలో నాకు ఏపీ లా సెట్లో అప్పుడు వితౌట్ ప్రిపరేషనే నేను ఇంటర్ తర్వాత వెళ్ళాను. ఐ గాట్ 300 ర్యాంక్. అప్పుడు 300 అండ్ ఇంకా ఎంతో అబోవ్ వచ్చింది. అప్పుడు కూడా నాకు ఫ్రీ సీట్ సిద్ధార్థ లా కాలేజ్లో నాకు వచ్చింది, నేను చదివాను. తర్వాత పీజీ లా సెట్కి సంబంధించి కూడా నేను కాలేజ్కి వెళ్తూ రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళేదాన్ని. అదే ప్రిపరేషన్తో నేను రాశాను అండ్ నాకు 30 ర్యాంక్ అయితే ఏపీజీ లా సెట్లో రావడం జరిగింది. అయితే నేనంటూ ఒక ప్రణాళిక ప్రకారంగా ఎలా చదవాలి ఎలా చదవాలి అంటూ చూసి నేను ప్రిపేర్ అయ్యింది ఏదీ లేదు. కాబట్టి నేను చెప్తే కన్నా నా ఫ్రెండ్ 8th ర్యాంక్ వచ్చింది. తను పీజీ లా సెట్కి చాలా కష్టపడి చదివి ఒక టైం టేబుల్తో ఒక షెడ్యూల్ వేసుకుని మరి తను చదివి 8th ర్యాంక్ తెచ్చుకుంది. కాబట్టి తను చెప్తే బాగుంటుంది అని చెప్పేసి తనతో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ కూడా చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అయితే మీకు ఎగ్జామ్ వచ్చేసి ఏపీ లా సెట్ అండ్ పీజీ లా సెట్ ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు June 9th అయితే ఎగ్జామ్ ఉంది కదా. సో దానికి సంబంధించి మీ అందరికీ హాల్ టికెట్స్ అయితే June 3rd నుంచి డౌన్లోడ్ అవుతాయి అని చెప్పేసి మనకి ఏపీ లా సెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఒక లింక్ కూడా మీకు అక్కడే ఇచ్చారు. సో ఆ లింక్ ప్రెస్ చేయగానే మీ హాల్ టికెట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది. మీకు సెంటర్ అనేది కూడా ఎలాగో తెలుస్తుంది. సో ఇది ప్రాసెస్. అయితే మీరు ఇంతవరకు ఏం చదవలేదు, అయితే ఇంటర్ తర్వాత వాళ్ళు లా సెట్ అయినా, ఇప్పుడు డిగ్రీ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళు లా సెట్ అయినా, అండ్ పీజీ చదివే వాళ్ళు పీజీ లా సెట్ అయినా, ఏదైనా మేము చదవలేదు ఇంకా అయినా బాగా చదవాలా, మాకు సీట్ ఎలాగా, ఇలాంటి వరీస్ ఏం పెట్టుకోవద్దు. కొన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే చూడండి. అప్పుడప్పుడు కొన్ని పేపర్స్ అలా తిరగేస్తూ కొన్ని జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి, ఇప్పుడు 3 years వాళ్ళు కానివ్వండి, వాళ్ళు కొన్ని జనరల్ క్వశ్చన్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన కొన్ని క్వశ్చన్స్ రావడం, లేదా ఇట్లానే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో కొన్ని వీడియోస్ అలా చూడడము. సో ఇలా చూసుకుంటూ మీకు అయినంత వరకు చూసుకునే ఎగ్జామ్ అనేది ఒక పాజిటివ్ మైండ్తో అయితే రాయండి. నేను క్వాలిఫై అవుతానా లేదా. ఐ గాట్ సో మెనీ మెసేజెస్ ఫ్రమ్ సమ్ పీపుల్. ఏంటి అంటే ఎలా చదవాలి, ఏం చేయాలి, నాకు సీట్ వస్తుందా, ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, ఎంత రావాలి అన్నీ అడుగుతున్నారు. మార్క్స్ బట్టి ఉండవు. టు బి ఆనెస్ట్ మీకు చెప్పాలి అంటే మేము ఏపీ లా సెట్ రాసినప్పుడు నాకు 300 ర్యాంక్ అయితే ఏపీ లా సెట్లో వచ్చింది. 300 ర్యాంక్ అండ్ 300 అండ్ అబౌట్ ఏదో చిల్లర వచ్చింది. అమౌంట్ గుర్తులేదనమాట. అమౌంట్ చిల్లర అంటారు కదా, 300 చిల్లర అంటే. సో 300 దాటి ఎంతో సంథింగ్ నాకు ర్యాంక్ అయితే రావడం జరిగింది. అప్పుడు ప్రిపేర్ అయ్యింది ఏమీ లేదు. నేను జనరల్గా నాకు తెలిసినవి కొన్ని మనకి బేసిక్ నాలెడ్జ్ నుంచి వచ్చే కొన్ని ఉంటాయి అన్నమాట. సో అలా నాకు 300 ర్యాంక్ వచ్చింది. అండ్ మా ఫ్రెండ్స్ కొంతమందికి అయితే జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చిన వాళ్ళకి కూడా సిద్ధార్థ లా కాలేజ్లో సీట్ అప్పట్లో వచ్చింది. ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ పెరిగింది కాబట్టి కొంచెం ఎక్కువ మార్క్స్ రావాలి అన్న ఇది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది వచ్చేది ఏంటంటే ఏదో కొన్ని కాంపిటేటివ్లో మనకు ఒక జాబ్ డిసైడ్ చేసేది కానివ్వండి, లేకపోతే ఒక ఫ్యూచర్కి ఒక మెట్టు కానీ అంత హెవీ కాంపిటీషన్ అట్లా ఏం కాదు కదా. ఇది జస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ కాలేజ్లో ఒక సీట్ రావడం కోసంగా మీరు రాస్తున్నది. కాబట్టి మనకి ఎప్పుడు కూడా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ నుంచి ఇంకా కొన్ని ఒక 20-30 మార్కులు వస్తే కొంచెం మంచి కాలేజ్లో అంటే ఒక్కొక్కటి కాంపిటీషన్ బట్టి మనకి కాలేజెస్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక కాలేజ్ అయితే వస్తుంది. కాకపోతే ఏ కాలేజ్ వస్తుంది అనేది డౌట్. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి. వచ్చేది వస్తుంది, ట్రై చేయండి. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్లో కూడా ట్రై చేయండి. రాకపోతే ఏది మీకు ఓకే అనుకుంటూ వచ్చిన వాటికి వెళ్ళండి. తర్వాత నుంచి మీరు ఎలా చదవాలనేది చూడాలి. కానీ ఈ వర్రీస్ అయితే వద్దండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నుంచి నేను రిసీవ్ చేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ వర్రీస్ అయితే వద్దు.
సో చెప్పాను కదా, ఈ ప్రీవియస్ పేపర్స్ చూసుకుని నార్మల్గా అలా ప్రిపేర్ అయితే అయిపోండి. ఏపీ లా సెట్ అయినా, పీజీ లా సెట్ అయినా, అండ్ ఏపీ లా సెట్ 3 years అయినా 5 years అయినా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఇది. బుక్స్ ఇంతవరకు తీసుకోపోయినప్పుడు దగ్గరకు వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు బుక్స్ అయితే పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా చూసుకుని ప్రీవియస్ పేపర్స్ చూసుకుని కొన్ని బిట్స్ అలా గూగుల్ నుంచి వీడియోస్ నుంచి చూసుకుంటూ అంతవరకు ప్రిపేర్ అయి పెట్టుకోండి. అండ్ హాల్ టికెట్ వచ్చేసి మీకు 3rd డౌన్లోడ్ అవుతుంది. 9th ఎగ్జాము, అండ్ మీకు కీ వచ్చేసి 10th రిలీజ్ అవుతుంది, ప్రిలిమినరీకి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి మీకు 2:30 నుంచి 4కి ఎగ్జామ్, అంటే 1.5 hour ఎగ్జామ్ జరుగుతుంది. ఇది మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అండ్ చాలామంది ఎలా రాయాలి ప్రాసెస్ మనకు అక్కడ చెప్తారా అని కూడా అడుగుతున్నారు. ఏం వర్రీ అవసరం లేదు. నేను రాసినప్పుడు ఇంటర్ తర్వాత ఎంసెట్ రాశాను, లా సెట్ రాశాను. అదే నా కంప్యూటర్ బేస్డ్ ఫస్ట్ ఎగ్జామ్ అనమాట. అంతకుముందు కంప్యూటర్ టచ్ ఉంది కానీ ఎగ్జామ్స్ అయితే రాయలేదు కదా. సో ఫస్ట్ అయినప్పటికి కూడా ఏం పర్వాలేదు, మనకి వెళ్ళినప్పుడు ఎలా ఏంటి అనేది ఎన్ని డౌట్స్ వచ్చినా వాళ్ళు చెప్తారు. ఒకవేళ మధ్యలో సిస్టమ్ ఆగిపోయినా సరే మీరు హ్యాండ్ రేస్ చేస్తే మీకు పోగొట్టుకున్న టైంని మళ్ళీ ఇచ్చి ఇంకో సిస్టమ్ కూడా అరేంజ్ చేస్తారు. ఎన్ని డౌట్స్ వచ్చినా మీకు అక్కడ చెప్తారు, మీరు వర్రీ అవ్వద్దు. ఇప్పుడు మీకు ఏం తీసుకెళ్ళాలి ఎగ్జామ్ హాల్కి అనేది చెప్తాను. జనరల్గా ఏ ఎగ్జామ్స్కైనా సరే హాల్ టికెట్ మనం తీసుకుని వెళ్ళాలి. అట్లనే ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్స్ కొన్ని చోట్ల అప్లికేషన్ ఫామ్ మనం ప్రింట్అవుట్ తీసిన తర్వాత ఇన్విజిలేటర్ దగ్గర వెళ్ళి సైన్ చేసి థంబ్ వేయండి అని చెప్పేసి ఉంటుంది. అది ఉంటుంది. ఒకవేళ మీకు అది థంబ్ వేయాలి అని చెప్పేసి అప్లికేషన్ ఫామ్లో ఉంటే కనుక అది తీసుకుని వెళ్ళండి. హాల్ టికెట్ అండ్ ఏదైనా ప్రూఫ్ అడుగుతూ ఉంటారు, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళండి. సో అంతే. ఒక పెన్ తీసుకుని వెళ్ళండి, ఇంకెక్కువ కూడా వద్దు. ఒకవేళ మరి లగేజ్ ఎవరైనా ఉంటే కొంచెం దూరం నుంచి వచ్చిన వాళ్ళు, సెంటర్స్ ఇంకా దూరం నుంచి పడినప్పుడు కొన్ని విలేజెస్ నుంచి కానీ అట్లా మేము లగేజ్ ఏదైనా తెచ్చుకున్నాం అలా అనుకుంటే నో వరీస్. మనకి ఇవన్నీ కూడా ఏంటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్, అండ్ అక్కడ మనకి అవి పెట్టుకోవడానికి ప్లేసెస్ ఉంటాయి. బ్యాగ్స్కి కొన్ని చోట్ల 10-20 రూపీస్ కలెక్ట్ చేస్తారు, కొన్ని చోట్ల ఫ్రీగా పెట్టుకొని ఇస్తారు. సో బేసిక్గా అక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు పెట్టించుకుంటారు. అండ్ మొబైల్ ఫోన్స్ కూడా వాళ్ళు అక్కడ పెట్టించుకుంటారు. మొబైల్ ఫోన్స్ కూడా మీరు అక్కడ ఇచ్చేసి పెట్టుకోవచ్చు, వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, సెక్యూర్డ్గా ఉంటాయి. సో అదేం వర్రీ అవసరం లేదు. ఫస్ట్ మీరు వెళ్ళి అవి పెట్టుకుని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ చూసుకుని మీకు ఏ రూమ్ వచ్చిందనేది చెక్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా అయితే కూర్చోండి. మీరు వెళ్ళగానే మీకు అక్కడ మీ ఐస్ కూడా మళ్ళీ స్కాన్ చేసుకుని మీకు సిస్టమ్ ఏదనేది చెప్తారు. మీరు అక్కడికి వెళ్ళి ఆ సిస్టమ్ ఉన్న ఫోటో నెంబర్ మీదా కాదా అని చూసుకోమంటారు. అండ్ ఎగ్జామ్ అనేది ఒకటేసారి అందరికీ స్టార్ట్ చేస్తారు. ఓపెన్ అయిపోయిన తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ అనేది ఉంటుందన్నమాట. మన నెంబర్ ఉంటుంది అక్కడ, హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ ఉంటుంది. అది ఎంటర్ చేసి కూర్చోండి. తర్వాత స్టార్ట్ అవుతుంది. పెట్టుకుంటూ వెళ్ళండి. మీకు ఎగ్జామ్ రాసుకున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే సేవ్ చేసుకోకుండా మీరు మళ్ళీ రివ్యూ అని చెప్పేసి మళ్ళీ పెట్టుకోండి. లేదా షూర్గా పెట్టుకుని సేవ్ చేసుకుని వెనక్కి వెళ్ళండి. ఎన్నిసార్లు అయినా మనం మళ్ళీ మనకు కావాల్సింది ఇంకొక ఆప్షన్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ రీఅప్లై మళ్ళీ పెట్టుకోవచ్చు, మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. అట్లా కూడా ఉంటుంది. అండ్ ఫైనల్లో మనం సబ్మిట్ చేస్తామన్నమాట. చూసుకుని మొత్తం అలాంటి పక్కన మనకి చూపిస్తారు, రెడ్ మార్క్లో గ్రీన్ మార్క్లో అట్లా పెడతారనమాట. రివ్యూకి పెట్టిన క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, గ్రీన్లో ఎన్ని ఉన్నాయి, అసలు పెట్టనివి రెడ్ కలర్లో ఉంటాయి. కాబట్టి అక్కడ చెక్ చేసుకుని మీకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ అన్నీ పెట్టారా లేదా చెక్ చేసుకోండి. ముందైతే ఏం చేస్తారంటే పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే గ్రీన్ మార్క్లో యాజ్ ఇట్ ఈజ్గా ఎన్ని పెట్టారో చూసుకోండి. అంటే ఎగ్జాక్ట్గా మాకు ఇవి తెలుసు అనేది ఫస్ట్ గ్రీన్లో పెట్టుకోండి. డౌట్లు ఈ రెండిట్లో ఇది లేకపోతే గెస్ కొట్టాం అలాంటివి అనేది హెల్డ్ ఫర్ రివ్యూలో పెట్టుకోండి. సో లాస్ట్కి వచ్చేసరికి గ్రీన్లో ఉన్నవి మీకు ఎగ్జాక్ట్గా తెలిసినాయి. సో మీకు తెలిసిపోతుంది అనమాట, ఓకే మనకి క్వాలిఫైయింగ్ మార్క్ దగ్గర ఉన్నాము బికాజ్ అన్ని కరెక్ట్గా పెట్టారు అనేది. మిగతావి హోల్డ్లో పెట్టుకున్న అవి కూడా ఫైనల్ అయిపోతాయి. మనం మళ్ళీ గ్రీన్కి తీసుకురావ అవసరం లేదు. తర్వాత మనం పెట్టేసినట్టే ఉంటుంది, ఇంకా సేవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. పక్కాగా పెట్టింది అలా చూపిస్తుంది అంతే అనమాట. నెక్స్ట్ ఇంకా వరుసగా పెట్టుకుంటూ వచ్చేయండి. మీరు పెట్టకుండా వదిలేసింది కానివ్వండి, లేకపోతే రివ్యూకి పెట్టింది కానీ ఇంకా ఏదో ఒకటి గెస్ చేసుకుని మొత్తం పెట్టేసి ఇంకా ఫైనల్గా సబ్మిట్ చేసేస్తారు. ఇలా పెడితే ఏమవుతుందంటే మీరు ఎన్ని ఎగ్జాక్ట్గా పెట్టారు అనేది మీకు ప్రూఫ్ తెలుస్తుందని అలా చెప్తున్నాను. సో ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్ సబ్మిట్ నొక్కుతాము.
షట్ డౌన్ చేస్తాము, లేదా వాళ్ళే చేసుకుంటారు. సో ఇది ప్రాసెస్. మొట్టమొదటిసారిగా మేము కంప్యూటర్ ఎగ్జామ్ రాస్తున్నాం అనే వాళ్ళు ఏం భయపడొద్దు, జాగ్రత్తగా మీరు అంతా కూడా బాగుంటుంది. డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు అక్కడ. సో ఎగ్జామినేషన్ హాల్లో అక్కడ ప్యాటర్న్ అని ఏముంటుంది, ఎలా ఉంటుంది కూడా అన్నీ మీకు చెప్పాను కదా. ఇంకా ఏం భయపడకండి, హ్యాపీగా ఎగ్జామ్ రాసిరండి. మంచి మార్క్సే వస్తాయి, మంచి కాలేజ్లో కూడా సీట్ వస్తుంది. ఇంకా ఏదైనా మీకు ఏపీ లా సెట్కి సంబంధించి కానీ పీజీ లా సెట్కి సంబంధించి కానీ డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి, నేను వాటిపైన వీడియోస్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విలేజ్ వర్కింగ్ వాసవి ఛానల్. బాయ్ బాయ్.